అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, మన ఇండియాకి చేరిండే ఒక మనిషి పేరు అనిల్ కుమార్ బొల్లా యుఏఈ లాటరీలో 240 కోట్ల రూపాయలు అయితే గెలుచుకున్నాడు. 1, 2, 10, 20, 30, 40, 50 కాదు, 240 కోట్ల రూపాయలు అయితే గెలుచుకున్నాడు మన ఇండియాకి చేరిండే అనిల్ కుమార్ బొల్లా. యా స్టేట్ అని తెలీదు, కానీ మన ఇండియానే. ఇది అసలు ఇన్ని కోట్లు ఇచ్చే లాటరీలు కూడా ఉంటాయా మన ప్రపంచంలోనైతే డౌట్ అయితే వస్తుంది. అసలు ఈ మనిషి ఏ జన్మంలో, అవునా కదా, ఏ జన్మంలో అదృష్టం చేసుకున్నాడో తెలీదు. ఈ జన్మంలో అదృష్టం అయితే పండింది. అసలు ₹1,00,00,000 గెలిచాలని డ్రీమ్ లెవెన్ విపరీతంగా జాస్తి మంది అయితే ట్రై చేసింటారు, అవునా కదా. ఫైనల్గా కొంతమంది గెలిచిన్నారు, జాస్తి మంది పోగొట్టుకున్నారు, అవునా కదా. ఫైనల్గా డ్రీమ్ లెవెన్ బ్యాన్ అయితే అయిపోయా, జాస్తి మంది కలగానే మిగిలిపోయా కోట్ల రూపాయలు గెలవాలని. కానీ ఇప్పుడు అనిల్ కుమార్ బొల్లా 240 కోట్ల రూపాయలు అయితే గెలుచుకున్నాడు. ఇది మామూలు విషయం అయితే కాదు, అవునా కదా. 12 టికెట్లు అయితే కొనుక్కున్నాడంట. ఒక టికెట్ వచ్చి 1200, అంటే 12 టికెట్లు అంటే 14,400 రూపాయలు అయితే అవుతుంది. ఆ 12 టికెట్లో ఒక టికెట్ 11 నంబర్ టికెట్ అయితే అదృష్టం అయితే వరించింది. ఆ 11 నంబర్ వాళ్ళ అమ్మ పుట్టినరోజంట. అంటే మామూలుగా సోఫాలో కూర్చోన్నాడంట వీడు అనిల్ కుమార్ బొల్లా. ఈ న్యూస్ విన్న తర్వాత ఆ సోఫాలోనే కుప్ప కూలిపోయినాడంట. ఏం మాట్లాడాలని అర్థమైతే అయితే ఉండలా, అవును కదా. ఏం తమాషా, 1 కోటి 2 కోట్ల 240 కోట్లు, అవును కదా. అసలు ఇప్పుడు అనిల్ కుమార్ బొల్లా స్టేజ్ ఏమంటే అసలు ఈ ప్రపంచంలో సాధ్యం కానిది ఏమీ ఉండదు, అవును కదా. ఏమనుకున్న టకా అని జరిగిపోతుంది. దానికి కారణం డబ్బు. ఆ డబ్బు అనిల్ కుమార్ బొల్లా చేతిలో ఉంది. ఇప్పుడు 240 కోట్లు. అర్జెంటుగా పోయి యూఏకి ఇప్పుడు టికెట్లు అయితే కొనుక్కోవాలి మనం కూడా, అవును కదా. అంటే ఈ కాంటెస్ట్లో 88 లక్షల మంది అయితే ఉన్నారంట. ఈ 88 లక్షల మందిలో ఈ అవార్డుని అయితే గెలుచుకున్నాడు, ఈ జాక్పాట్ని అయితే కొట్టినాడు, అవునా కదా. అసలు ఏమనుకున్నా అసలు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఏ శాఖలో ఉంటారు, అవునా కదా. విపరీతంగా కుళ్ళు అయితే పెరిగిపోతుంది, అవునా కదా. ఇది మామూలునే. వాళ్ళ ఫ్రెండ్ 200 కోట్ల రూపాయలు 40 కోట్లు గెలుచుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ పరిస్థితి ఏముంటుంది చెప్పు. విపరీతంగా కుళ్ళు అయితే వచ్చి ఉంటుంది, ద్వేషం అయితే పెరిగిపోయి ఉంటుంది. ఇదంతా మామూలునే, అవునా కదా. ఇదంతా మామూలునే. ఈ అనిల్ బొల్లా ఇప్పుడు ఉన్నాడు కదా, ఏమేమి కోరికలు ఉన్నాయి, ఏమేమి చేస్తాడు అని చెప్పినాడంటే, ఫస్ట్ కొన్ని రోజులు 7 స్టార్ హోటల్స్లో, 5 స్టార్ హోటల్స్లో, 7 స్టార్ హోటల్స్లో గడుపుతాడంట. గడపాలని ఆశ అయితే ఉందంట. వాళ్ళమ్మ వాళ్ళప్పకి చిన్న కోరికలు అయితే ఉన్నాయంట. ఆ చిన్న కోరికలను తీరుస్తాడంట. కొంత డబ్బుని హెల్ప్ చేస్తాడంట, కొన్ని చారిటీలకి హెల్ప్ అయితే చేస్తాడంట. మంచి కారు కొనుక్కుంటాడంట. ఏమో, అవునా కదా. డిఫరెంట్ ఆలోచనలు. ఎలాంటే డబ్బు చేతిలో ఉంది కదా, ఏమనుకున్నా జరుగుతుంది, అవునా కదా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. మీరు కూడా కొనుక్కుంటారా కొనుక్కోరా కామెంట్ అయితే చేయండి. దుబాయ్లో టికెట్స్, లాటరీ టికెట్స్. బై.